రామాయణం జరగాలి అంటే, సీతాపహరణం జరగాలి అంటే భవిష్యత్తులో ఆ మారీచుడే మాయామృగం కింద రావాలి. మారీచుడు చచ్చిపోకూడదు. అందుకే సుబాహువుని చంపాడు, రాక్షసుల్ని చంపాడు, తాటకని చంపాడు. మారీచుడిని ఎందుకో చంపలేదు రాముడు. చంపకుండా లక్ష్మణుడి వంక తిరిగాడు. తిరిగి ఒక మాట అన్నాడు, చూశావా వీడు మాయావి, పిరికివాడు, నిజంగా నేను బాణం పట్టుకుంటే పారిపోతాడు, ఇలాంటి వాడిని నేను చంపను. కానీ నేను ఇప్పుడు ఒక గొప్ప పని చేస్తున్నాను చూడు లక్ష్మణ అని మానవం పరమోదార అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధౌ మారీచోరసి రాఘవ. నేను సీతీషు అనబడేటటువంటి మానవాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. అది వీడిని 100 యోజనముల దూరం తీసుకుపోతుంది. వీడి ఒళ్ళంతా చల్లబడిపోతుంది ఆ అస్త్రంతో కొట్టడం వల్ల. చల్లబడిపోయి వీడికి స్పృహ ఉండదు. వీడు ఎక్కడో పడిపోతాడు. వీడికి తెలివి వచ్చి చూసేటప్పటికీ వీడు ఊహకందనంత దూరంలో పడిపోతాడు. పిరికివాడు, చంపడం ఎందుకు, దూరంగా కొట్టేస్తున్నానన్నాడు అని అంత దూరం కొట్టాడు. రాముడు ఎందుకో కొట్టకుండా, చంపకుండా మారీచుడిని దూరంగా కొట్టి వదిలేశాడు. రాముడికి ఆ సమయంలో ఆ బుద్ధి ఎందుకు పుర్రెలోకి వచ్చిందో తెలుసున్నవాడు విశ్వామిత్రుడు ఒక్కడే. అందరినీ చంపిన రామా, మారీచుడిని చంపకూడదన్న బుద్ధి నీకెందుకు పుట్టిందో నాకు తెలుసు. భగవంతుడు అలా ప్రచోదనం చేశాడు. వాడు చచ్చిపోతే రేపు సీతాపహరణానికి మాయామృగాన్ని సృష్టించేవాడు లేడు. అందుకని నీ బుద్ధిలో వాడిని చంపకూడదన్న ఆలోచన పుట్టింది. అందుకని మారీచుని మదమణచే వేళ చంపకుండా దూరంగా కొట్టి వదిలేశాడు. 100 యోజనముల అవతల పడిపోయాడు మారీచుడు. పడిపోయినవాడు విచిత్రం ఏమిటో తెలుసా, ఆనాటి నుండి వాడికి రాముడంటే హడల్. వాడిగా ఎప్పుడు రాముడిని చూడడానికి రాల. ఒకసారి తిన్నాడు దెబ్బ. రామాయణంలో సాధారణంగా రాముడి బాణానికి ఎదురు నిలబడి బ్రతికినవాడు కనపడ్డ మీకు రామాయణంలో. అలా బతికినవాడు ఎవడైనా ఉంటే మారీచుడు ఒకటే. ఒక మాట కాదు, 2 మాటలు. అది విచిత్రం. వాడు మళ్ళీ రాముణ్ణి చూడడానికి రాలేదు. కానీ రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి. ఈ మాయామృగ రూపాన్ని పొందు, సీతమ్మని ఆకర్షించు, నేను సీతమ్మని అపహరిస్తాను, లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడన్నాడు. అంటే ఓ మాట చెప్పాడు మారీచుడు, నువ్వు ఎవరి జోలికి ఎడుతున్నావో తెలుసా, రాముడి జోలికి ఎడుతున్నావు. నేను ఎప్పుడు చూశానో తెలుసా రాముణ్ణి, ఏకవస్త్రధరో ధన్వీ సఖీ కనకమాలయ. చాలా చిన్న పిల్లాడు, బ్రహ్మచారి, ఇంకా కొత్తగా యుద్ధాలు చేస్తున్నాడు. అప్పుడే చంపాడు మా అమ్మ తాటకని. విశ్వామిత్ర యాగ సంరక్షణం కోసం వచ్చాడు. ఏకవస్త్రధరు, బ్రహ్మచారి కదూ, ఒక్క బట్టే కట్టుకున్నాడు. సిఖి, పిలక ముడేసుకుని ఉన్నాడు. కనకమాలయ, మెళ్ళో వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బంగారం పూసల మాలోటి వేసుకున్నాడు. చాలా చిన్న పిల్లాడు. అప్పుడు కొట్టాడు నన్ను. అప్పుడు కొడితే ఇప్పటి వరకు నేను మళ్ళీ రాముడి పేరు ఎత్తలేదు. అందుకని మారీచుని మదమణచేవేళ ఎంత గొప్పగా పడిందో చూడండి. బ్రహ్మచారిగా బాలరాముడు ఆ కొడుతున్నప్పుడు అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఇటు పొంగెను. నేను దిద్దిన రాముడు నేనిచ్చిన అస్త్రాలతో అలా కొట్టాడు అని మారీచుడు రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామవిప్రియం. నీకంతమంది భార్యలున్నారు, కాంచనలంక ఉంది, పుష్పక విమానం ఉంది, హాయిగా భోగాలు అనుభవించు. రాముడి జోలికి వెళ్ళావో నువ్వు కాదు, నువ్వు, నీ భార్యలు, నీ పిల్లలు, నీ సైన్యం సమస్తం నశించిపోతాయి. రాముడి జోలికి మాత్రం వెళ్ళకు. నీ చెప్తున్న విను. రాముడి పరాక్రమం ఏమిటో నాకు తెలుసని చెప్పాడు. చెప్పడం కాదు, అక్కడే ఒక అద్భుతం చెప్పాడు. అందుకే రామాయణంలో రాముడి చేతిలో దెబ్బతిని అలా మారిన రాక్షసుడు రామాయణం మొత్తం మీద ఇంకొకడు లేడు. అది మారీచుడు ఒక్కడే. ఎంత పట్టుకున్నారో చూడండి త్యాగరాజస్వామి. అది త్యాగరాజస్వామి వారి కీర్తన అంటే అలా ఉంటుంది. మళ్ళీ రామాయణంలో బాలకాండ అయిపోయింది, అయోధ్యకాండ అయిపోయింది, అరణ్యకాండ వచ్చేసింది. రాముడు సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చేస్తూ పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు. ఈ మారీచుడు చూశాడు. ఎప్పుడో చూశాను బ్రహ్మచారిగా, ఇప్పుడు ఈ పిల్లాడికి పెళ్ళైపోయింది, అరణ్యవాసానికి వచ్చాడు, నారచీరలు కట్టుకుని ఉన్నాడు. బహుశా ఇప్పుడు మనం ఏం చేయలేడేమో, వెళ్ళి సంహరిద్దామని పాతపగ దృష్టిలో పెట్టుకుని ఇంకో 2 రాక్షసుల్ని పిలిచాడు, ఎందుకైనా మంచిదని.
ఆ ఇద్దరినీ కూడా తీసుకుని రాముడు అక్కడ కూర్చుని ఉండగా విశేషమైన వేగంతో రాముడి మీదకి పరిగెడుతున్నారు. ఏదో పని చేసుకుంటున్న రాముడు యథాలాపంగా ఇలా చూశాడు వస్తున్న ముగ్గురిని. వెంటనే ధనస్సు చేత్తో పట్టుకుని 3 బాణాలు తీసి, ఆయన ఏం కంగారు పడలేదు, కంగారు పడకుండా 3 బాణములు తీసి విడిచిపెట్టాడు. మారీచుడికి తెలుసు రాముడి బాణం దెబ్బ ఎలా ఉంటుందో, అందుకని వెంటనే వెనక్కి తిరిగి విశేషమైన వేగంతో పారిపోయాడు. 2 బాణాలు మాత్రం ఏమయ్యాయంటే 3 బాణాలు వేస్తే ఒకటి మారీచుడిని తరివింది, 2 2 రాక్షసుల గుండెల్లో గుచ్చుకుని 2 అక్కడే చచ్చిపోయారు. అప్పుడు పారిపోయి వచ్చేసాను రావణ. అప్పుడు పారిపోయి వచ్చేసిన వాడిని నువ్వు నమ్ము, ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను గుహ దాటి బయటికి వెళ్ళను. ఎందుకు వెళ్ళనో తెలుసా? ఒక్కటే కారణం, నేను ఎప్పుడైనా గుహలోంచి బయటికి వెళ్ళాను అనుకో, వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం పాశహస్తమివాంతకం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు గుహ బయటికి వచ్చి ఇలా తలెత్తి చూశాననుకో, ప్రతి చెట్టు కొమ్మ మీద రాముడు ధనస్సు పట్టుకుని బాణం సంధిస్తూ కనపడతాడు. నాకు ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. అసలు నిజానికి ఈ జగత్తంతా రామమయంగా చూసినటువంటి భీతభక్తి పొందిన రాక్షసులలో మొట్టమొదటి వాడు మారీచుడే. భీతభక్తితో చూశాడు. అది సాత్విక భక్తి కాదు. అందుకే జగమంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని చూశానని చెప్పడానికే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం. నాకు ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. రాముడు కనపడితే పోన్లే ఒక ఎత్తు. నాకు ఇంకో భయం ఏమిటో తెలుసా? బయటికి ఎందుకు వెళ్ళినా తెలుసా? ఎవరన్నా కనపడి ఒకవేళ నా దగ్గరికి వచ్చి రథం, రత్నం అలా ఏమైనా అందాం అనుకొని ముందు రా అన్నారనుకో, నేను పారిపోతా, తర్వాత మా అంటారేమో అని. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసయయింతిమే అన్నాడు. నా దగ్గరికి వచ్చి రా అంటే చాలు, నేను పారిపోతాను. ఆ తర్వాత మా అంటారేమో అని నాకు భయం. ఆయన దగ్గరికి నేను వెళ్ళనా మోసం చేయడానికి అని రావణాసురుడితో అడిగాడు. అంటే ఒక్కసారి కొడితే అంత దూరంలో పడ్డాడు. మళ్ళీ 2 గంటల తర్వాత వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి కొడితే అసలు బయటికి రావడం మానేసి గుహలో పడి ఉన్నాడు. అది ఏమైందో తెలుసా? ఆఖరికి ఆ భీతభక్తిలో ఎప్పుడూ రాముణ్ణే 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 చూసేసి 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 చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడి కొట్టాడు కదా బాణం పెట్టి మృగరూపంలో ఉంటే, ఆ రాముణ్ణి చూడడంలో రాముణ్ణే చూసి చూసి రాముణ్ణే తలచి తలచి రాముడి కంఠం మారీచుడికి వచ్చేసింది. భక్తితో ఉపాసన చెయ్యగా 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 భగవద్రూపం భక్తుడికి వచ్చి సారూప్య మోక్షం అంటారు. అలా అయిపోయినట్టే రామకంఠం మారీచుడికి వచ్చేసింది. అంటే 2 కాండలలో కనపడితే రాముడెవరో వాడికి అర్థమైంది, బాగా అర్థమై అసలు రామాయణం 24,000 శ్లోకాలలో రాముడెవరో చెప్పినవాడు మారీచుడు ఒక్కడే. దశరథుడు కాదు, సీతమ్మ కాదు, హనుమ కాదు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు కారు, ఎవ్వరూ కాదు. రాముడెవరో చెప్పండి అంటే ఇప్పటికీ మనందరం ఎవరు చెప్పిన శ్లోకం చెప్తామంటే మారీచుడు చెప్పిన శ్లోకం చెప్తాం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ. ఈ శ్లోకం చెప్పినవాడు మారీచుడు చెప్పాడు. రాముడంటే ధర్మము రాశీభూతమైతే అదే రాముడు అని చెప్పాడు.